హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నేను ఇప్పుడు మీతో 364వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. 2020లో టైప్ చేసుకున్నటువంటివి. జీవుడు తన పురాకృత పుణ్యపాపాలని స్వర్గ నరకాది లోకాల్లో అనుభవించాక బ్రహ్మ జీవుడి ప్రారబ్ధాన్ని నుదుట వ్రాసి సంచితాన్ని చద్దిమూటగా ఇచ్చి మర్త్యలోకంలోకి పంపిస్తాడు. సదరు జీవుడు ఆ ప్రారబ్ధానికి, తన సూక్ష్మదేహంలోని గురుతులకి, కారణదేహంలోని వాసనలకి సరిపోయిన స్థూల దేహం కోసమై వెతుకుతూ ఎవరి గర్భవాసం తనకు సరిపోలుతుందో అందులో ప్రవేశించి సంతానంగా పుడతాడు. అది బల్లి, నల్లి, పిల్లి, మనిషి, ఏ దేహమైనా కావచ్చు. అచ్చంగా మనం రిమోట్తో ఫ్రీక్వెన్సీ హెడ్జెస్ని వెతుకుతుంటే ఏ ఎఫ్ఎం రేడియోనో ఏ టీవీ ఛానల్లో కనెక్ట్ అయినట్లుగా అన్నమాట. ఎలక్ట్రానిక్స్తో, ఫిజిక్స్తో ఉదాహరణ అయితే తనకి సూట్ అయిన ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ ఎంటర్ అయినట్లుగా. రసాయనిక ఉదాహరణ చెప్పాలంటే ఆక్టేవిజం కోసం ఆక్టేవ్ రూల్ ప్రకారం ఒక మూలకపు పరమాణువు తనకు మ్యాచ్ అయిన ఇతర మూలకాల ఆటమ్స్తో రసాయనిక బంధాలు ఏర్పరచుకుని మాలిక్యూల్గా, సంయోగ అణువులుగా అవతరించినట్టు. ఆ విధమైన మూలకాల సంయోగాలతోనే రకరకాల పదార్థాలు ఏర్పడి అవి సేంద్రియాలైనా లేక మెటలిస్టిక్ అయినా, ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా, ఆర్గానిక్లో కూడా ప్రాణం ఉన్నవి అయినా ప్రాణరహితమైనవైనా. కాబట్టి ఈ విధమైన ఉదాహరణ, అందుకే ఫిజిక్స్ ఆధునిక సైన్స్ ఎంత అడ్వాన్స్ అయితే అంతగా ఆధ్యాత్మికతని వివరించవచ్చు. కాబట్టే ఎక్కడ ఆధునిక సైన్స్ టెక్నాలజీ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మన ఫిలాసఫీ మొదలవుతుంది అని కూడా ఒకసారి స్వామి వివేకానంద అన్నారు. అందుకే కర్మశేషాన్ని నాశనం చేసుకుంటూ నిష్కామ కర్మయోగం ఆచరిస్తే గురుతులు ఉండవు, వాసనలు ఉండవు. అప్పుడే జీవుడు ముక్తుడై పరబ్రహ్మమై భాసిస్తాడు. అందుకై సాధన చేయమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో